అందరికీ నమస్కారం అండి. ఇంటి భోజనానికి స్వాగతం. నేను మీ ఆశా జ్యోతి. వరలక్ష్మి వ్రతం కోసం హడావుడి లేకుండా చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునేటటువంటి 3 రకాల నైవేద్యాలని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. పొంగలి, బొబ్బట్లు, అలాగే నిమ్మకాయ పులిహోర. రుచిలో గుడిలో పెట్టే ప్రసాదానికి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. మరి అంతటి రుచికరమైన ఈ చక్కెర పొంగలిని తయారు చేసుకోవటానికి ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని దానిలోకి 1 గ్లాసులో కొంచెం తక్కువ బియ్యాన్ని తీసుకోవాలి. నేను ఇక్కడ అన్పాలిష్డ్ రైస్ని వాడుతున్నానండి. అలాగే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పుని కూడా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా చక్కగా 2 సార్లు కడిగేసేసుకొని వడ్ల గింజలు అలాగే చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఉంటే తీసేసుకొని నీటిని మొత్తాన్ని కూడా వంపేసుకోవాలి. ఇలాగా ముడి బియ్యాన్ని మనం వండుకునేటప్పుడు దీనిని ఎంత ఎక్కువసేపు నానబెట్టుకుంటే అంత మంచిగా రుచిగా వస్తుందండి. నేనైతే అరగంట సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ప్రసాదం తయారు చేసుకునే గిన్నెని తీసుకొని దానిలోకి 1 గ్లాసు చిక్కటి పాలని తీసుకోవాలి. ఆ తర్వాత మనము తీసుకున్న 1 గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ గిన్నెను పెట్టుకొని పాలను మరిగించుకోవాలి. ఈ పాలు మరిగే లోపలే మనకి బియ్యం అనేది చక్కగా నానిపోతాయి. ఇప్పుడు పాలు అనేవి పొంగు వచ్చాయి కదా, స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ వడకట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఈ పెసరపప్పు ప్లేస్లో మీరు కందిపప్పుని అలాగే పచ్చిశనగపప్పుని కూడా వాడుకోవచ్చు. ఇలా మొత్తం బియ్యాన్ని వేసుకున్న తర్వాత గరిటె పెట్టుకొని ఒక్కసారి కలయబెట్టుకోవాలి. అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యాన్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఈ విధంగా పాలనేవి మరిగేటప్పుడు గరిటెతోటి మొత్తాన్ని కలియబెట్టుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. అలాగే ఈ చక్కెర పొంగలిని మీరు కుక్కర్లో కూడా ఇదే పద్ధతిలో చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, మనకి బియ్యము అలాగే పాలనేవి కూడా సమానంగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. ఒక్కసారి మెతుకుని ఉడికిందో లేదో సరిచూసుకుందాము. చేతి 2 వేల మధ్యలో ఈ విధంగా మెతుకుని పట్టుకున్నట్లయితే చాలా మెత్తగా వచ్చేటట్టుగా ఉంటే మనకి పొంగల్ అనేది దాదాపుగా సగం అయిపోయిందని అర్థం అండి. ఈ స్టేజీలో మనము బియ్యం ఎంతైతే తీసుకున్నామో అంతే బెల్లాన్ని తురుముకొని తీసుకోవాలి. నేను ఇక్కడ చక్కెర బెల్లాన్ని వాడుతున్నానండి. అలాగే ఆర్గానిక్ బెల్లాన్ని వాడుతున్నాను కాబట్టి ఇదే విధంగా వేసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ చక్కెర బెల్లము కనుక లేనట్లయితే ఉండబెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. అలాగే మీకు నచ్చితే ఇదే విధంగా వాడుకోవచ్చు. లేదంటే ఒక గిన్నెలో కరిగించుకొని దాన్ని వడపోసుకొని ఆ తర్వాత వాడుకోవచ్చు. మొత్తానికి ఈ బెల్లం కరిగేంత వరకు కూడా గరిటెతోటి కలియబెట్టుకుంటూ ఉండాలి. ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇది ఇంకొంచెం లూజ్గా తయారవుతుందండి. ఈ స్టేజీలో మనము కొన్ని పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని పొంగల్తో పాటు ఉడికించుకోవాలి. ఇలా చేయటం వల్ల పొంగలిలో మనకి ఈ కొబ్బరి పులుగులు అనేవి తీపిగా తయారవుతాయండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీన్ని ఇంకొంచెం ఉడికించుకోవాలి. ఈ లోపల మరొక స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దానిలోకి గుప్పెడు జీడిపప్పు పలుకులను అలాగే కిస్మిస్ను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగటానికి ఎక్కువ సమయం పట్టదండి. అలాగే ఇవి కొంచెం రంగు మారినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఆ తర్వాత ఇవి ముదురు రంగులోకి వచ్చేస్తాయి. ఈ స్టేజీలో పొంగల్లోకి 3 యాలకుల్ని దంచుకొని పొడి చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే దీన్ని కలియబెట్టుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులను ఆ నేతితో సహా కలుపుకోవాలండి. అలాగే మరి కాస్త నేతిని కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దీనిలోకి చిటికెడంతా పచ్చకర్పూరాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఘుమఘుమలాడుతూ ఉండే చక్కెర పొంగలి అనేది తయారైపోతుంది. దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని మీరు ప్రసాదంలాగా స్వీకరించవచ్చు. మరి నేను చెప్పిన ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి చక్కెర పొంగల్ని తయారు చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్గా బొబ్బట్లను తయారు చేసేస్తారు. అలాగే ఇన్స్టెంట్గా కూడా మనం రెడీ చేసేసుకోవచ్చండి. దీనికోసం ఒక గిన్నెలో 150 గ్రాములు లేదా 1 గ్లాసు పచ్చిశనగపప్పును తీసుకోండి. శుభ్రంగా కడిగేసేసుకున్న తర్వాత అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 1 గంట సేపు నానపెట్టుకోండి. మీకు వీలైతే ముందు రోజు రాత్రే నానపెట్టేసేసుకొని ఉదయాన్నే కూడా మీరు చేసుకోవచ్చండి.
ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి కేవలం 1 గంట సేపు నానపెట్టుకున్నాను. ఇప్పుడు నీళ్ళన్నీ వడకట్టేసేసుకొని ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని దీనికి మునిగేంత వరకు నీళ్ళు పోసుకున్నాను. అలాగే 3 విజిల్స్ రానిచ్చుకున్నానండి. చూడండి పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని వడకట్టేసేసుకున్నాను. నీళ్ళన్నీ కూడా మనము పక్కన పెట్టేసేసుకొని కూరల్లో వాటిలోకి వాడుకోవచ్చు. ఆ తర్వాత ఈ పప్పు చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం పడితే 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం పలుకు ఉన్నా కానీ సరిపోతుందండి. అదే మిక్సీ జార్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి, 3-4 యాలక్కాయలు కూడా వేసుకొని ఈ విధంగా పొడిలాగా చేసుకోవాలి. మీకు నచ్చితే తురుముకొని కూడా చేసుకోవచ్చు. వీటిని పక్కన పెట్టేసేసుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మీరు ఎంతైతే పప్పు తీసుకున్నారో అంతకి డబుల్ క్వాంటిటీలో పిండి తీసుకోండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసి మదన చేసుకున్న తర్వాత కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా పిండి స్టిక్కీగా ఉండేలాగా కలుపుకోండి. అంటే మన చేతికి తగులుతూ ఉంటుందన్నమాట. ఈ స్టేజీలో దీంట్లోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఆ ఆయిల్ తోటి మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా మన చేతికున్న పిండి అంతా కూడా చక్కగా కలిసిపోతుంది, చాలా సాఫ్ట్ అయిపోతుంది. ఈ స్టేజీలో ఈ పిండి ముద్ద మీదకి కొంచెం నూనెని పోసుకోవాలి. దీనికి 4 టేబుల్ స్పూన్ వరకు సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని కొంచెంసేపు నాననిచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోండి. అలాగే మనం పచ్చిశనగపప్పు ఎంత తీసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం తురుముని తీసుకోండి. నేను ఈ బెల్లం తీపిగా ఉండటం వల్ల కొంచెం తగ్గించానండి. దాంట్లోకి 1/2 టీ గ్లాసులు నీళ్లు పోసేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోండి. మీకు కావాలంటే ఈ బెల్లం నీళ్ళని వడకట్టేసేసుకొని ఆ తర్వాత మనం ఉడికించి మిక్సీ పట్టుకున్నటువంటి పప్పు మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా వేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇది ఆల్రెడీ మనం ఉడికించుకున్నదే కాబట్టి ఉడకడానికి పెద్ద టైం పట్టదండి. ఈ విధంగా దగ్గర పడుతున్న టైంలో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ పూర్ణం మిశ్రమం మొత్తం కూడా మనకి చాలా చిక్కగా అయిపోయి దగ్గర పడుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. చూడండి ఈ విధంగా మనం తీసుకున్న కడాయికి అంటుకోకుండా సపరేట్ అయిపోతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం దీన్ని ఆఫ్ చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు ఈ పిండిని మనకు నచ్చినంత సైజులో ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకోవాలండి. మనం తీసుకున్న 150 గ్రాముల పచ్చిశనగపప్పుకి ఈ మాత్రం సైజు ఉండలనేవి 20 వరకు అయ్యాయండి. ఈ విధంగా మొత్తం పిండిని లడ్డూలాగా చుట్టేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నట్లయితే మనకి పనంతా కూడా సులువుగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందామండి. ఈలోపు బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కొంచెం లోతుగా ఉండేటటువంటి కంచాన్ని తీసుకోవాలి. దీన్ని రివర్స్లో పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అలాగే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పూర్ణం లడ్డు కంటే కూడా కొంచెం తక్కువగా ఉండేటట్టుగా మనం మైదా పిండిని తీసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం పిండిని తీసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి కంచానికి వెనుక వైపున ఆయిల్ని అప్లై చేసుకోవాలి. కలిపెట్టుకున్నటువంటి మైదా పిండి అనేది చూడండి ఈ విధంగా జారుతూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నట్టయితే మనకి బొబ్బట్లు చేయడం చాలా ఈజీగా అవుతుందండి. ఇప్పుడు పూర్ణాన్ని మధ్యలో పెట్టేసుకొని అన్ని వైపుల నుంచి కూడా పిండిని క్లోజ్ చేసుకోవాలి. మనం మైదా పిండిని కలుపుకున్నప్పుడే కొంచెం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా సాగుతుందండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా మళ్ళీ చేతిలో తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఈ విధంగా నేతితో కానీ ఆయిల్తో కానీ చేతితో తట్టుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ స్వీట్ షాప్ స్టైల్లో ఏ విధంగా తయారు చేస్తున్నానో చూపిస్తున్నాను కాబట్టి మొత్తం కూడా ఆయిల్నే అప్లై చేశానండి. మీకు కావాల్సి ఉంటే చక్కగా నేతితోటి చేసుకోవచ్చు. ఈ విధంగా వేళ్లతోటి అన్ని వైపులా కూడా పలుచుగా వచ్చేంత వరకు బొబ్బట్టుని తట్టుకోవాలండి. మనం చేసేటప్పుడు ఎక్కడైనా కానీ పూర్ణం బయటికి వస్తుంది అని అనుకుంటే దాని మీద కూడా మనం కొంచెం మైదాని అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాని మీద నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. ఆ తరువాత ఈ విధంగా ప్లేట్ని రివర్స్ చేసినట్లయితే మనం రెడీ చేసుకున్నటువంటి బొబ్బట్టు అనేది ఈజీగా వదిలి ప్యాన్ మీదకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకవైపు ఇది చక్కగా కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. అలాగే అవసరం పడితే నెయ్యిని కానీ నూనె కానీ వేసుకొని కాల్చుకోవాలి. చక్కెర పొంగలి అలాగే బొబ్బట్లు రెండు కూడా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు అమ్మవారికి శ్రావణ మాసంలో తప్పనిసరిగా పెట్టేటటువంటి పులిహార్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను పొంగలి తయారు చేసేటప్పుడే రెండవ పొయ్యి మీద
చక్కగా ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగేసేసుకొని కొంచెం తక్కువ 2 గ్లాసులు నీళ్లు పోసుకున్నటువంటి బియ్యాన్ని కుక్కర్లో పెట్టేసేసి 3 విజిల్స్ రానిచ్చుకున్నానండి. ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి అన్నాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం వెడల్పుగా ఉండేది తీసుకోండి. కొంచెం చల్లార్చుకోవాలి. ఇలా అన్నాన్ని కొంచెం చల్లార్చుకున్నట్లయితే అది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి పెద్ద నిమ్మకాయల నుంచి తీసినటువంటి రసాన్ని కలుపుకుంటున్నాను. ఇలా రసాన్ని తీసినప్పుడే విత్తనాలు కూడా తీసి పక్కన పెట్టేసేసి కేవలం జ్యూస్ని ఈ విధంగా వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరలా స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ గుండు మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేసుకొని వేయించుకుంటూనే దీంట్లోకి కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, ఎండుమిర్చి మొత్తం వేగిపోయిన తర్వాత చివరిగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలిపి పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా మనం నిమ్మరసం కలుపుకున్నటువంటి అన్నంలోకి కలుపుకోవాలి. దీంతో పాటుగానే రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం వేసినటువంటి నిమ్మరసము కరెక్ట్గా సరిపోయినట్లయితే మనకి నిమ్మకాయ పులిహోర మంచి రంగు వస్తుంది. ఇష్టమున్న వాళ్ళు పోపులోని కొంచెం ఇంగువ కూడా వేసి వేయించుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అంతే, పులిహోర రెడీ అయిపోతుంది. మరి ఈ 3 ఈజీ ప్రసాదాలని తయారు చేసేసేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చితే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.